ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పోలీసు యంత్రాంగం మధ్య నడిచే అంతర్గత సమన్వయం ఇప్పుడు ఏలూరు వేదికగా నెక్స్ట్ లెవెల్ చర్చకు దారితీసింది. ఏలూరు లోక్సభ నియోజకవర్గ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధికారుల సమక్షంలో మాట్లాడుతూ అత్యంత పవర్ఫుల్ అండ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో పోలీసులు నమోదు చేస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల తమ పార్టీ కార్యకర్తలు నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై రోజుకు తనకు ఏకంగా 30 ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఎంపీ బహిరంగంగానే వెల్లడించారు. ఎంపీ మాట్లాడుతూ నియోజకవర్గంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తీవ్రమవడంతో తమ పార్టీ శ్రేణులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని నేరుగా ప్రస్తావించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల ఇబ్బందులు మా పార్టీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రోజుకు 30 ఫోన్లు వాటి గురించి వస్తున్నాయని చెప్తూ క్షేత్రస్థాయిలో ఉన్న పొలిటికల్ ప్రెజర్ను అధికారుల ముందే పెట్టారు. చట్టాన్ని గౌరవిస్తూనే స్థానిక రాజకీయ సమీకరణాలు దెబ్బతినకుండా ఉండేందుకు అధికారులకు ఒక సూచన చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో తమ పార్టీకి చెందిన మండల అధ్యక్షులు ఎవరైనా వచ్చి మాట్లాడితే అధికారులు కొంచెం ఫ్లెక్సిబుల్ గా చూసి వారికి సపోర్ట్ చేయాలని ఓపెన్ గా కోరడం ఇప్పుడు జిల్లా పోలీస్ వర్గాల్లో తీవ్ర హల్చల్ రేపుతోంది. అధికార పార్టీ ఎంపీఏ స్వయంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నుంచి తమ వాళ్ళని తప్పించాలని పోలీసులను కోరడంపై విపక్షాలు రంగాల్లో దిగాయి. కూటమి ప్రభుత్వంలో చట్టాలు కేవలం సామాన్యులకేనా, అధికార పార్టీ వాళ్లకు మినహాయింపులు ఇస్తారా అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేసిన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సపోర్ట్ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మరి ఎంపీ పవర్ఫుల్ విజ్ఞప్తిపై జిల్లా ఎస్పీ లేదా ఉన్నతాధికారులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎక్కడికక్కడ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పట్టుకుంటున్నారు సార్. ఎక్కడ ఎస్ఐ డిపార్ట్మెంట్ పోలీస్ క్వార్టర్స్ లో దగ్గరలో అయినా కానీ ఎక్కడైనా కానీ పల్లెల్లో పట్టుకుంటున్నారు. విపరీతమైన చలాలు వేస్తున్నారు సార్. జంగారెడ్డి కూడా అయినా కానివ్వండి, అలాగే కొన్ని పల్లెల్లో చింతపూడి ఏరియా పల్లెల్లో అయినా కానివ్వండి, అటు పోలవరం మిక్సర్ వాళ్ళందరూ కూడా విపరీతంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లస్ చలాన్లన్నీ కూడా విపరీతంగా వేస్తున్నారని కంప్లైంట్ సార్. దాన్ని ఎట్లా కొంచెం హెల్మెట్ నార్మల్ గా ఇష్యూ ఉంది సార్, అది కంటిన్యూస్ గా సేఫ్టీ చేస్తాం. బట్ చాలా అది నెగిటివ్ గా వస్తుంది సార్. అది కూడా కొంచెం కరెక్షన్ చేయాల్సి ఉంటుంది సార్ పోలీస్ డిపార్ట్మెంట్. సార్ ఇంకోటి ఏం చేస్తున్నారంటే సార్, చలాను ఇప్పుడు ఏమవుతుందంటే సార్, పల్లెల్లో ఏమవుతుందంటే పల్లెల్లో ఇది చేస్తున్నారు, ఆ పల్లెల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేస్తున్నారు, అతనికి పెనాల్టీ వేస్తున్నారు. ఎవరు స్మాల్ ఫెలో ఉన్నాడు, పెనాల్టీ వేస్తున్నారు. విపరీతంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. అది ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, పొలిటికల్ గా ఇష్యూస్ అయిపోతుంది మాకు. సో కొంచెమైనా కానీ కొంచెం అది ఫ్లెక్సిబిలిటీగా ఎట్లా యాజ్ పర్ రూల్ ప్రకారం మీరు చూడండి సార్. బట్ హౌ టు కంట్రోల్, నాకు కూడా గవర్నమెంట్ మీద అగెనిస్ట్ రాకుండా అది కొంచెం ఎట్లా బ్యాలెన్స్ చేయాలో మీరు చూడండి సార్. అవేర్నెస్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి సార్. బట్ try to see that the whole strictness should not be affecting the government also. నాకు ఎవ్రీ డే నాకు ఫోన్ కాల్స్ లో ఒక 30 ఫోన్ కాల్స్ ఇవే ఉంటున్నాయి సార్. అంటే లోకల్ మండల పార్టీ వాళ్ళతో ఎవరికో ఒకరికి ప్రేమవుతుందంటే సార్, ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ కి అక్కడ పొలిటికల్ గా ఏమవుతుందంటే ఒక ఎస్హెచ్ఓకి వచ్చి ఏదైనా చేపించుకోవాలనుకుంటే ఈవెన్ అది కూడా చేపించుకోలేకపోతున్నారు అనేది కూడా చాలా ప్రాబ్లం వస్తుంది సార్. చాలా వరకు ఇబ్బంది ఉంది సార్. అది కొంచెం కరెక్షన్ చేసి మీరే కరెక్షన్ చేసి ఇవ్వాలి సార్. అది కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండే మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ కి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇస్తే కొంచెం ఎస్హెచ్ఓలో కొంచెం ఏదైనా కానీ పని చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం లూజ్ హ్యాండ్ ఇచ్చి కొంచెం వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా వాళ్ళ కార్యకర్తలు ఏదైనా కొంచెం సపోర్ట్ చేస్తుంటే, అంటే నేను అనేది మేజర్ ఇష్యూస్ లేకపోతే చిన్న స్మాల్ ఇష్యూస్ ఏమైనా కూడా సపోర్ట్ చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం సార్. అదొకటి. ఇంకొకటి బీసీ కాంపిటీషన్ అండి.